జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళనకు దాదాపు 2 వారాలు పూర్తవుతా ఉన్నా వాళ్ళ పోరాటం మాత్రం ఇంకా ఆగల. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సి అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సి పరీక్షలలో ముఖ్యంగా 11వ అలాగే 12వ జేపీఎస్సి అలాగే జేఎస్ఎస్సి సిజిఎల్లలో భారీగా పేపర్ లీక్లు జరిగాయని అలాగే ఓఎంఆర్ షీట్లలో అక్రమాలు చేశారని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో వేలాది మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ తమ డిమాండ్ల కోసం గట్టిగా పోరాటాలు చేస్తున్నారు. మీరు గమనించారా? ఇన్ని రోజులుగా జార్ఖండ్ లో నిరసనలన్నీ కూడా జరుగుతున్నాయి కదా, కానీ ఎక్కడే గాని దేశానికి వ్యతిరేకంగా గాని హిందుత్వానికి వ్యతిరేకంగా గాని లేకపోతే మోడీ గారికి వ్యతిరేకంగా గాని ఒక్క స్టేట్మెంట్ కూడా రాలా. ఎవరిని అమనాభూతులు తెట్లా, అది జార్ఖండ్ ప్రభుత్వాన్నైనా లేకపోతే కాంగ్రెస్ నైనా బీజేపీనైనా మోడీనైనా ఎవరిని కూడా కనీసం పల్లెత్తి మాట మాట్లాడడం లేదు. వాళ్ళకి ఏం కావాలో అదే అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో దానికోసమే పోరాటం జరుగుతుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ల కదా జరిగినట్టు మోడీ గారిని అమనాభూతులు తిట్టడం, బీజేపీ వాళ్ళని తిట్టడం, హిందుత్వాన్ని అవమానించడం, హిందీ దేవీ దేవతలను తిట్టడం, ఇదంతా కూడా ఏమీ జరగడం లేదు. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు రేట్లు కట్టి పోస్టులు అమ్ముకున్నారని విద్యార్థులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికలో కూడా ఇవే నిజాలన్నీ కూడా బయటపడినాయి. దీంతో పరీక్షలను రద్దు చేసి సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ గతంలో ఢిల్లీలో చిన్న నిరసన జరిగిన వాలిపోయినటువంటి సోకాళ్ళు మేధావులు ఈ డ్రామా రాయుళ్ళంతా కూడా ఈ రోజు రాంచీ వైపు కన్నెత్తి కూడా చూడడం లే. చూశారు కదా మీరు జంతర్ మంతర్లో ఏం జరిగిందా? ఇప్పుడు ఆడ ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అన్నారు కదా, అది కూడా విద్యార్థుల సమస్య. ఇప్పుడు ఇటు జార్ఖండ్ లో ఉండేది ఇది కూడా విద్యార్థుల సమస్య. రెండు విద్యార్థుల సమస్యలే అయినప్పుడు ఢిల్లీ ఆందోళనకు వచ్చిన ప్రచారం రాంచీకి ఎందుకు రావడం లేదు? అర్థమవుతుంది మీకు? అసలు ఈ భారత్ తుకడే గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు యాండర్ వాళ్ళంతా అలాగే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, ఎవడు ప్రకాష్ రాజు. ఈ ప్రకాష్ రాజు కావచ్చు, అలాగే స్వర భాస్కర్, సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్, యోగేంద్ర యాదవ్, రాకేష్ టికాయత్ వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంటున్నా. ఈ హిందూ వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు వీళ్ళంతా కూడా యాడికి పోయినారు, ఏడగాలబడినారు. ఇకపోతే బొద్దింకల్ నాయకుడు ఎవరు అభిజిత్ దీప్ కి అయితే నాకు టైఫాయిడ్ వచ్చింది అంట సాకులు చెప్తా పోయి కథలు దొబ్బుతాడు. నిజం ఏంటంటే రాంచీలో ఉన్నది దేశాన్ని ప్రేమించేటటువంటి అసలైన విద్యార్థులు. అక్కడ వీళ్ళ రాజకీయ నాటకాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ దొంగ మొహాలన్నీ కూడా మొహం చాటేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూలిపోయిందని చెప్పేసి నీతులన్నీ కూడా చెప్తాడు. కానీ తమ సొంత కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాంచీకి మాత్రం ఆయన రానుగా ఆఖరి రాడు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంతో కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీలో అధికారాన్ని అనుభవిస్తున్నాయి. అందుకే అక్కడ వీళ్ళు కనీసం నోరు కూడా మెదపరు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా, ఈయన ఈ జార్ఖండ్కి రావడంలా ఇక్కడ విద్యార్థులకు మద్దతు తెలపడంలే. కానీ ఎవరైతే ఢిల్లీలో ఈ జంతర్ మంతర్లో మీడియాలో హైలైట్ ఏంటారో, ఎవరైతే మోడీని అమ్మనాభూతులు తింటుంటారో వాళ్ళందరినీ కలిసి మీడియా సమావేశాలు పెడతాడు. కొంచెమన్నా ఉండక్కర్లేదా అంటాలే. ఇకపోతే తేజస్వి యాదవ్ ఈయన గారు విద్యార్థుల ప్రశ్నలకు ముఖం తిప్పేసుకుని విదేశీ టూర్లలో హ్యాపీగా ఆయన పాటికి ఆయన ఉన్నాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఈ విపక్షాలు అలాగే ఈ దేశ వ్యతిరేక శక్తులు అన్ని కూడా చేరి పోలీసుల పైన అలాగే మన సైనికుల పైన దాడులంతా కూడా చేశారు. అక్కడే నిరసనల్లో 90% మంది విద్యార్థులు అయితే కాదు, వాళ్ళంతా కూడా క్రిమినల్ రికార్డు ఉన్నోళ్లే. వాటి గురించి గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ రాంచీలో పోరాటం చేస్తున్నది పక్కా జాతీయవాద భావాలు కలిగినటువంటి నిజమైన భారతీయులు. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీతో పంచుకోవాలి. అదేంటయ్యా అంటే ఢిల్లీలో ఈ జంతర్ మంతర్ దగ్గర నిరసన జరుగుతున్నటువంటి సమయంలో ఎవరెవరైతే ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆపి పోలీసులు ఆధార్ కార్డులు అలాగే ఐడెంటిటీ కార్డులు అడిగినారు. కానీ ఈ అభిజిత్ దీప్కేనే దాన్ని అడ్డుకున్నాడు. మీరేంది వాళ్ళందరినీ కూడా ప్రూఫ్లు అడుగుతారు, వాళ్ళంతా కూడా ఇండియన్సేను, వాళ్ళెందుకు మీరు ఆధార్ కార్డులు అడుగుతారు ఐడెంటిటీ కార్డులు అడుగుతారని చెప్పేసి ఈ అభిజిత్ దీప్కేనే వాళ్ళని ఆపినాడు. కానీ వాళ్ళలో ఈరోజు తెలియదు వాళ్ళలో ఎక్కువ మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళే. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు జార్ఖండ్ లో కూడా ఈ విద్యార్థులంతా కూడా నిరసన చేస్తున్నారు కదా, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు లేకపోతే వాళ్ళు పరీక్షలు రాసినట్టు ఉండేటటువంటి ఆ అడ్మిట్ కార్డులు చూపిస్తేనే అక్కడ వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు. చూడండి తేడా ఒకసారి ఎట్లా ఉందో. ఇకపోతే రాంచీ విద్యార్థులు స్పష్టంగా చెప్పినారు, మా వేదికను ఏ రాజకీయ పార్టీని కూడా వాడుకోనివ్వము అని చెప్పేసి. మా పోరాటం చేసే దగ్గర నుంచి దేశ ప్రధాని నిందించేటటువంటి సంస్కృతి మాదైతే కాదని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పినారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సెల్యూట్ చేయాలనిపించింది. హేమంత్ సోరెన్ తో ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటటువంటి అవినీతి వ్యవస్థపైనే వాళ్ళ పోరాటం అంతా కూడా. ప్రభుత్వం జేఎంఎందే అయినా సరే ప్రతిపక్షాలు కూడా ఒత్తిడిని తెచ్చి సర్వపక్ష సమావేశం ద్వారా విద్యార్థులకు న్యాయం అయితే చేయాలా, అది అసలు విషయం. వాళ్ళు చెప్పే
కదా. ఎవరిని వ్యతిరేకించలా, ఎవరిని విభేదించలా, ఎవరిని తిట్లా, దేశాన్ని ముక్కలు చేయాలనలా, హిందుత్వాన్ని అవమానించలా, హిందూ దేవీ దేవతలను ఏం అమ్మనా బూతులు తిట్లా, ఒకరినే తక్కువ చేసి మాట్లాడలా. వాళ్ళు ఏ విషయంలో అయితే నష్టపోయినారో ఆ విషయంలో మాత్రమే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇందులో ప్రతి పార్టీ కూడా అంటే నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నాయని చెప్పేసి ఎవరెవరైతే భావిస్తారో ప్రతి పార్టీ కూడా సపోర్ట్ చేసి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి నేను న్యూస్ అఖండ వేదికగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.